ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జగన్ భారతికి ఘోర ప్రమాదం, తీవ్ర దుఃఖంలో నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి పిలుపుద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దారుణంగా ఓడించడంతో జగన్ పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఓడిపోయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఇలాంటివి నాకు కొత్త కాదు, పోరాటం కంటిన్యూ చేస్తాను అని 4 ముక్కలు చెప్పి వెళ్ళిపోయడానికి ఆయనకు ఎమ్మెల్యేగా కొనసాగే ఉద్దేశం లేనట్టు తెలుస్తుంది. తనకు ఎలాగూ జైలు జీవితం తప్పదు కాబట్టి తాను రాజీనామా చేసి భారతీని పులివెందుల నుంచి గెలిపించుకోవాలని జగన్ భావించారని తెలుస్తుంది. అదేం దరిద్రమో కానీ జగన్ అనుకున్నవేమీ అనుకున్నట్టు జరగడం లేదు. తాను రాజీనామా చేసి భారతీని పులివెందుల నుంచి గెలిపించుకునే వాళ్ళని ఆలోచనలో ఉండగానే భారతీని కూడా సిబిఐ అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందడంతో జగన్ రాజీనామా ఆలోచనలో ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టాడంటూ తెలుస్తుంది. మొదట భారతీని వివేకానంద మర్డర్ కేసు నుంచి ఎలాగో బయటపెట్టాలా అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. భారతీ అరెస్టు అనే అంశం తర్వాత జగన్ని వేధిస్తున్న మరో పాయింట్ ఏమిటంటే తాను అరెస్టు అయిపోయి, భారతీ అరెస్ట్ అయిపోయి, అవినాష్ రెడ్డి అరెస్ట్ అయిపోతే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిక్కెవరన్నదనే టెన్షన్లో జగన్ ఉన్నట్టు సమాచారం. గతంలో తాను జైలుకు వెళ్ళినప్పుడు విజయమ్మ, షర్మిల పార్టీని కాపాడారు. ఇప్పుడు ఆ ఇద్దరూ పార్టీకి దూరం అయిపోయారు. ఇక పార్టీలో ఉన్నవారికి బాధ్యతలు ఇద్దామా అంటే అందరూ తన మీద ఆధారపడిన పారాసైట్స్ తప్ప తనకు ఉపయోగపడే వాళ్ళు ఎవరూ లేరు. టైం బాగాలేక అరెస్టుల మీద అరెస్టులు జరిగి కీలకమైన వ్యక్తులందరూ జైల్లో ఉంటే పార్టీని ఎలా కాపాడాలా అనే జగన్ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.